బుజ్జికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రమ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రమ్య మీరెందుకు డాక్టర్ ఎక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం బుజ్జికి ట్రీట్మెంట్ చేయాలి కదా! అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బుజ్జికి ట్రీట్మెంటా? ఏం ట్రీట్మెంట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇదిగోండి ఈ ఫైల్స్ మీరే చూడండి అని చెప్పేసి అయితే ఫైల్స్‌ని చూపిస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటివి నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే రమ్య అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ బుజ్జికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. తను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డాక్టర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును మీ బుజ్జికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. తనకి చిన్నతనంలోనే ఈ జబ్బు రావడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే మీ ఆయన గారు తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తనకి ఎలాంటి ఆపద రాకుండా తనని కాస్తున్నారు. ఒక పాప వల్ల తనకి ఇప్పుడు కొంచెం నయమయ్యిందని నాకు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అయితే మా ఆయన పాపను ఉంచుకున్నది తన కోసమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఆయన్ని అపార్థం చేసుకున్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం బుజ్జిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్